మనందరి ముందు పాడదేమోలే. అదేంటి, మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు, మీ మాట కాదంటారా? అయితే పాడు మరి. పాడవే. పద్మావతి పాడాలి, పద్మావతి పాడాలి, పద్మావతి పాడాలి, పద్మావతి పాడాలి, పద్మావతి. ఇంతమంది పాడమని అడుగుతుంటే పాడకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా పాడే తీరుతుంది. మనం వెళ్దాం పద. పద్మావతి పాడాలి, పద్మావతి పాడాలి, పద్మావతి. అయ్యో, అదేమిటమ్మా? లేమ్మా. ఏమైంది? కళ్యాణం మొదలవబోతుంది గురుగారు. అయితే నువ్వు నా కాళ్ళకి నమస్కారం పెట్టడం ఎందుకమ్మా? నాకు ఆశీర్వాదం దక్కాలి. మీరు కళ్యాణ పెట్టెల మీద కూర్చోవాలి. అదేమిటమ్మా? లేకపోతే నేను ఇంటికొచ్చే అర్హత కోల్పోతాను. నువ్వనేది నాకేం అర్థం కావట్లేదమ్మా. ఏమైంది నాన్నగారు? తను నా కాళ్ళ మీద పడి ఏదేదో మాట్లాడుతోందిరా. ఏమిటి దామిని? ఇందాక పిచ్చి సినిమా పాట పాడానని గురువుగారు తిట్టారు కదా. అయితే అప్పుడు గంట టైం ఇస్తున్నా, ఈ లోపు మంచి పాట పాడి గురువుగారిని మెప్పించాలి, లేకపోతే ఈ ఇంటికి రావద్దని అన్నారు కదా. అవునా నాన్నగారు? గుర్తొచ్చిందిరా. అవును. అందుకని ఇప్పుడు పాడి వినిపించి మీ ఆశీర్వాదం పొందాలని. ఓ, దానికా ఇదంతా? తర్వాత పాడొచ్చు కదమ్మా, అది కూడా కళ్యాణం. ఆహా, కుదరదు గురువుగారు. మాట అంటే మాటే. నాన్నగారు, అక్కడ ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. మీరు వినాల్సిందే. ఉండండి, కుర్చీ తీసుకొస్తాను. అరే, తెస్తాను, ఉండండి. ఏమే పద్మావతి, ఒక్క పాట కోసం ఇంతమందితో బతిమాలించుకోవాలా? పాడేస్తే పోలే. పాడమ్మా. పద్మావతి, పాడమ్మా. నీ పాట విని చాలా కాలమైంది. సరే, మీరింతలా అడుగుతున్నప్పుడు పాడకుండా నా బంగారు తల్లి. బ్రహ్మాండంగా పాడేవమ్మా. ఆశీర్వదించండి గురువుగారు. దామిని, లేమ్మా.
తప్పులు దొర్లితే క్షమించండి, కానీ సంగీత శిక్షణలో అర్హత లేదని ఇంటికొచ్చి మీ సేవ చేసుకుని సంగీతం చేసుకునే అవకాశానికి దూరం చేయకండి గురుగారు. ఇంత తక్కువ కాలంలో అంత అద్భుతంగా పాడిన నీకు ఈ ప్రార్థనలు క్షమాపణలు ఎందుకమ్మా? చూడమ్మా, నీకు అర్హత లేదన్న వారే అనర్హులవుతారు. అప్పుడు అసహించుకున్న నేనే ఈ పాటతో నీ అభిమానినయ్యాను. నెలల తరబడి సాధన చేసిన వారికే సాధ్యం కాని స్వరాలు, రాగాలు, గమకాలు నీ గళంలో అలవోకగా పలికించావు. ఇంత గొప్పగా పాడిన నిన్ను నా శిష్యురాలని గర్వంగా చెప్పుకునేలా చేస్తానమ్మా. చూడమ్మా, నిన్నో గొప్ప సంగీత విద్వాంసురాలిగా ఈ ప్రపంచానికే పరిచయం చేస్తాను. అందరి ప్రశంసలు అందుకునేలా చేస్తాను. నీవు కోల్పోయిన సంతోషాన్ని నీ నుంచి పొంది తృప్తి చెందుతానమ్మా. నిన్ను ప్రోత్సహించని వారెవరైనా రసహృదయం లేని పాషాణంతో సమానమమ్మా. పదండమ్మా, కళ్యాణానికి టైం అవుతోంది. పదండి. రంగచారి శిశురాలు గదా, మాటలా ఏంటి? కోకిల గొంతు విన్నట్టుంది. అప్పట్లో సుబ్బలక్ష్మి, సుశీల, జానకిలా ఎదుగుతావే. మరి నా మనవరాలు పాటల్లో అయినా పనుల్లో అయినా ఫస్టే. రంగచార్యులు గారు ఎక్కడమ్మా? అదిగో వస్తున్నారు. పంతులు గారు, ఆ, నేను ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను. అమ్మా పద్మావతి, గదిలో సీతారాముల విగ్రహాలున్నాయి, వెళ్ళి తీసుకురామ్మా. అలాగే మావయ్య గారు. ఇక్కడున్న అన్ని విగ్రహాల కంటే సీతారాముల విగ్రహాల్ని ఇక్కడి నుంచి తీసేస్తే అప్పుడు పెళ్ళాగిపోతుంది. ఈ ఫంక్షన్ని ఆపేసినట్టే. సీతారాముల విగ్రహాలు ఏమయ్యాయి? పద్మావతి, త్వరగా తీసుకురా. వస్తున్నా. మావి గారు, గదిలో ఆంజనేయ స్వామి, లక్ష్మణుని విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. సీతారాముల విగ్రహాలు లేవు. ఏంటమ్మా నువ్వు అనేది?
నా చేత్తో వాటిని తీసుకొచ్చి గదిలో ఉంచానే. మొత్తం వెతికాను మావయ్య గారు, ఎక్కడే కనిపించలేదు. రంగచార్యులు గారు, ఏంటండి ఇది? సీతారాముల విగ్రహాలు మాయమవడం ఏంటి? ఇలా కళ్యాణం ముందు విగ్రహాలు మాయమైతే ఎంత అపశకునం, ఎంత అపచారం, ఎంత అరిష్టం. రంగాచారి, ఏమిటయ్యా ఇది? అదే అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు ఎలా పంతులు గారు? విగ్రహాలు లేకుండా కళ్యాణం ఎలా జరిపిస్తామండి? ఇక్కడ సాంప్రదాయబద్ధంగా రాముల వారికి కళ్యాణం జరుగుతుంది అనుకున్నానే, చూస్తే ఇలా జరిగిందేంటి? ఎవరి చేతి తీరో ఎవరి పాతకం తీరో. ఏం పద్మావతి, కళ్యాణంలోపు పాట పాడి నిరూపించుకో అన్నావు. ఇప్పుడు అసలు కళ్యాణమే జరిగేలా లేదు. ఇప్పుడెలా? ఇదిలా మాట్లాడుతుందంటే ఇదే విగ్రహాలు దాచేసి ఉంటుందా? ఎందుకమ్మా కాళ్ళు పీకులు? చూడ్డానికి ఏమీ లేదు. లేవండి లేవండి. లేవండి, లేవండి. కూర్చోండి, కూర్చోండి. ఎవరు వెళ్ళకండి, కళ్యాణం జరుగుతుంది. విగ్రహం లేకుండా కళ్యాణం ఏమిటే? విగ్రహాల్ని ఎవరో పిల్లలు దేవుళ్ళని తెలియక ఆట బొమ్మలనుకొని తీసుకెళ్ళినట్టున్నారు. నేను వెతికి పట్టుకొస్తాను. మీరెవరూ ఎక్కడికి వెళ్ళకండి. విగ్రహాలు తెస్తావా? తెస్తాను, తెచ్చి తీరుతాను. పిల్లలు ఈ ఇంట్లోనే ఏ మూలనో పెట్టుంటారులే. అంత గ్యారంటీగా ఎలా చెప్తున్నావు? పిల్లలాటలు కనిపెట్టలేనంత పసిపిల్లని కాను నేను. ఏం చేద్దాం? అమ్మా, కళ్యాణానికి టైం అవుతుంది, అలాగే త్వరగా మామయ్య వెళ్ళు. గారు. పంతులు గారు, ఇవ్వండి అమ్మా. నేను వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళమ్మా. ఏంటిది చేస్తానంటుంది? దాని మొహం అవి అంత తేలిగ్గా దొరకవు. నేను అలా దాచాను. బావ దామనితో చేతులు కలిపి చాలా తప్పు చేశాడు. 2 రోజుల నుంచి 2 రోజులు 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 2 రోజ
దేవుడితో ఆటలు మంచిది కాదు. నీకు పాపం తగలకుండా ఉండటానికైనా బాబా ఈ విగ్రహాలకి కళ్యాణం జరిపిస్తా. మావయ్య గారు, విగ్రహాలు దొరికాయి. స్వామి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మా పద్మావతి, విగ్రహాలు ఎక్కడున్నాయమ్మా? చెప్పాను కదా మావయ్య గారు, పిల్లలాటలని. ఎవరో వీటిని స్టోర్ రూమ్ లోకి పట్టుకువెళ్లి పెట్టారు. రాముల వారి కళ్యాణం ఆగుతుందా? ఆగగలదా? ఎంత భయపడిపోయాను. అరిష్టం ఏం జరుగుతుందోనని హడలిపోయానమ్మా. నేనుండగా మీకు చెడు జరిగినిస్తాను మావయ్య గారు. మంచికి దేవుడు మంచి చేస్తాడు, చెడుకే శిక్ష వేస్తాడు. ఇదేమిటిది? నన్ను చూస్తూ అంటుంది. కొంపతీసి నా పని అని కనిపెట్టిందా ఏమిటి? ఏంటి ఇలా జరిగింది? ఏమో అర్థం కావట్లేదు. పంతులు గారు, ఇప్పటికే ఆలస్యమైంది. ఇక మీరు మొదలు పెట్టండి. కళ్యాణం
శ్రీ